విమోకపూర్వకం విజ్ఞేయత్వమిహ ద్విభ్యాధ్యాయతనస్య ఉచ్యతే. వాక్ విమోకపూర్వకం అంటే ఇతర వాక్ అంటే అర్థమేమి? ఇతర వ్యవహారం. ఒక వాక్ అంటే వాక్యే కాదు, ఇతర వ్యవహారాలు ఉన్నాయో, వాక్ ద్వారా వ్యవహారము, శరీరం ద్వారా వ్యవహారము, మనసు ద్వారా వ్యవహారము, ఎన్నైతే ఉన్నాయో అవన్నీ కూడా వదిలిపెడితే గాని నీవు ఆ దివ్యాది వాటికి ఆయత రూపమైన వస్తువు ఏదైతుందో దాన్ని పొందుతామని చెప్పబడింది. అంతే తప్ప తచ్చ శృత్యంతరే బ్రహ్మను దృష్టం, అది వేరే స్థితి లోపల దివ్యాధ్యాయతం బ్రహ్మమనే కూడా మనకు చెప్పబడి కనబడుతోంది, వినబడుతోంది. అందువల్ల అదేంటి శృతి? తమేవ ధీరో విజ్ఞాయ ప్రజ్ఞాం కుర్వీత బ్రాహ్మణ నానుధ్యాయాద్ బహుశ్చందాన్ వాచో విగ్లాపనం హితత్ అని. తమేవ ధీరా, ధీరుడైన వాడు ఆ తత్వాన్నే తెలుసుకొని, ఆ తత్వాన్ని అంటే దివ్యాధ్యాయతనం ఏదైతే ఉందో దాన్ని తెలుసుకొని. ఒకవేళ వాక్కులు తెలుసుకో, వాక్కు చేతం అన్నావు కదా, వాక్కును తెలుసుకుంటూ అవుతాడా? లేదా వాయువుని తెలుసుకుంటూ అవుతాడా? జీవుని తెలుసుకుంటూ అవుతాడా? ప్రధానం తెలుసుకుంటాడా? ఇక్కడ ఏమన్నాడు? ధీర అన్నాడు. ధీరు అంటే అర్థమేమి? సంస్కారం కలిగిన బుద్ధి కలిగిన వాడు. విజ్ఞాయ అంటే తెలుసుకొని, ప్రజ్ఞాంకుర్వీత బ్రాహ్మణ. బ్రాహ్మణ అంటే అర్థమేమి? ఇక్కడ సాధకుడు. బ్రాహ్మణ అంటే బ్రాహ్మణుడు కాదు, బ్రహ్మజ్ఞానాన్ని బ్రహ్మ బోధను అవగాహన చేసుకునే దానికి ప్రయత్నం చేసే సాధకుడు. ప్రజ్ఞాంకుర్వీత, ప్రజ్ఞను పొందవలసింది అని. నానుధ్యాయాద్ బహుశ్చందాన్ వాచో విగ్లాపనం తత్. నానుధ్యాయాత్ అంటే దాన్ని మనం అనుసంధానం చేయకుండా, మరి ఏంటిది అంటే అన్య వాక్కులంతా వాక్ సంబంధమైన మరి వర్ణస్థానాలంతా కూడా ఏదైతే ఉందో శ్రమే తప్ప, అంటే గ్రంథమభ్యస్త మేధావి జ్ఞాన విజ్ఞాన తత్పర ఫలాలు ధాన్యాది తెయ్యేది గ్రంథం విశేషాన్ని అమృత బిందు ఉపనిషత్తులు చెప్పినప్పుడు సాధన చేసేప్పుడు అధ్యయనం చేయి. ఆ తత్వాన్ని పొందిన తర్వాత అధ్యయనంతో పని లేదు, అది కంఠశోషణమే అవుతుంది అన్న. ఎందుకంటే మనం ఎక్కడికైతే వెళ్ళాలో అక్కడి దాకా వెళ్ళిన తర్వాత మనం ఏం చేస్తాం? వాహనం అంతా కూడా బయట పెడతామా, లోపలికి తీసుకుపోతామా? అక్కడ పని లేదు. అందుకొరకు సాధకుడైన వాడు సాధన చేసేంత వరకు అధ్యయనాలు ఉంటాయి. ఎప్పుడైతే ఆ తత్వాన్ని పొందుతారో, తెలుసుకుంటారో, మిగతా వాక్కులతో సంబంధం లేదు. ఎందుకంటే కంఠశోష మాత్రమే అవుతుంది. విగ్లాపనం ఇతత్, అది కంఠశోష మాత్రమే అని. తస్మాది వివిద్ధాధ్యాయతనం పరం బ్రహ్మ. అందువల్లనే ఈ రకంగా చెప్పినందువల్ల, వాక్యాలను వదిలిపెట్టమన్నందువల్ల, వాక్యాలు వదిలిపెట్టినంత మాత్రం చేత అది ఆయతనం కాదు. వాక్యాలు వదిలిపెట్టినందువల్ల ఆయతన రూపమైన బ్రహ్మము పొందబడుతుంది అని చెప్పబడింది. అందువల్ల ఇప్పుడు దివ్యాధ్యాయతనం ఏంటిది? పరబ్రహ్మమే కానీ మిగతా వాటిని మనం ఊహించే అవకాశమే లేదు, చెప్పే అవకాశమే లేదు అనేదాన్ని తీసుకొచ్చి ఇంకా అనుమానాలు మళ్ళీ ప్రధానం తీసుకొస్తున్నారు వాళ్ళంతా కూడా. నా అనుమానం అతశబ్దాతు. అనుమానం అంటే ఏంటిది? విశేషమైన హేతు ప్రతిపాదకం. అనుమానం అంటే ఇక్కడ ప్రధానం కూడా తీసుకుంటారు కొంతమంది, ప్రధానం కూడా తీసుకుంటారు. ప్రధానం కూడా కారణం అయ్యేదానికి వీళ్ళు ఇప్పుడు వాయువుని తొలగించేశాడు. ఇంకోటి ఏంటిది? ఇప్పుడు వాక్యాన్ని కూడా తొలగించేశాడు. ఇప్పుడు ప్రధానం కూడా కాదని చెప్పాలి కదా. ప్రధానం కూడా కాదు. ఎందుకు? తత్శబ్ద అతశబ్దాతు. అతశబ్దము ప్రయోగం చేసినందువల్ల. శృతివాక్యం ఏం చెప్పింది అంటే అతశబ్ద ప్రయోగం చేసినందువల్ల ప్రధానం కూడా దివ్యాధ్యాయతనం అయ్యేదానికి అవకాశము లేదు. యథా బ్రహ్మణ ప్రతిపాదకో వైశేషికో హేతురుక్త. బ్రహ్మమును ప్రతిపాదించే హేతువులు, కారణాలు ఏవేవైతే చెప్పబడ్డాయో, ఎట్లా చెప్పబడ్డాయి? విశేషంగా చెప్పబడ్డాయి కదా, రకరకాలుగా ఉపనిషత్ వాక్యాల ద్వారా చెప్పబడ్డాయి. నైవం అర్థాంతరస్య వైశేషికో హేతు. కాబట్టి అర్థాంతరస్య అంటే బ్రహ్మానికి భిన్నమైన విశేషమైన కారణము ప్రతిపాదకో అస్తిత్యాహ. అంటే బ్రహ్మానికి భిన్నమైన అర్థాంతరం నిన్న మూడు చెప్పాడు కదా. అర్థాంతరం ఏం చెప్పాడు? ప్రధానం చెప్పాడు, వాయువు చెప్పాడు, జీవుడు చెప్పాడు. బ్రహ్మానికి భిన్నమైన అర్థాంతర్గతమైన ప్రధానం కూడా కారణమయ్యేదానికి అవకాశము లేదు. నా అనుమానికం అంటే, అనుమానికం అంటే ఏంటి? సాంఖ్య స్మృతి పరికల్పితం ప్రధానం ఇహ
దుభ్యాధ్యాయతనత్వేన ప్రతిపత్తవ్యం న ప్రతిపత్తవ్యం. సాంఖ్య స్మృతి సాంఖ్యులు చెప్పబడిన ఏ ప్రధానమైతే ఉంది, ఎందుకంటే సమస్తానికంతా కూడా అంటే పురుషుడము నిర్లేపమై ఉంటాడో, ప్రధానమేమో సమస్త సృష్టి ప్రళయాదులంతా కూడా అదే చేస్తుంది అని వాళ్ళ యొక్క అభిప్రాయము. వాళ్ళ స్మృతి అనుసారము వాళ్ళు చెప్పిన దాని ప్రకారము దిభ్యాధ్యాయతనత్వేన ప్రధానం ఇహన ప్రతిపత్తవ్యం. ఇక్కడ ప్రధానాన్ని చెప్పేదానికి అవకాశము లేదు. ప్రధానం అంటే ఏంటిది? మాయ. వాళ్ళ ప్రకృతి అంటారు, ప్రధానం అంటారు, మనం మాయ అంటాము. కాబట్టి అది అయ్యేదానికి వీల్లేదు. అకస్మాత్ అందుకు కాదు, నువ్వు చెప్పేదానికి వీల్లేదు అంటే ఎందుకు చెప్పకూడదని అడుగుతారా లేదా మీరు? అందుకొరకు ఇక్కడ అడుగుతున్నాడు. ఎందుకు అంటావా? అతశబ్దాదు అంటే అతత్ శబ్ద ప్రయోగం చేసినందువల్ల. అతత్ శబ్ద ప్రయోగం ఎక్కడ చేశారు, ఎందుకు చేశారు అంటే తస్యాచేతనస్య ప్రధానం చేతనమా అచేతనమా? అచేతనము. అది అచేతనమైన అతత్ అంటే తత్ అతత్ అంటే ఆ చేతనము కాదు. అచేతనం అంటే ఏంటిది? చేతనము కాదు. అతత్ అన్నా కూడా అంతే. తత్ అంటే చేతనము, నా అంటే కాదు. అతత్ అన్నా నతత్ అన్నా ఒకటే అర్థము. కాబట్టి చేతనము కానందువల్ల ప్రధానస్య ప్రతిపాదక శబ్ద తచ్చబ్ద. ప్రధానాన్ని ప్రతిపాదించేది ఏంటిది? తత్శబ్దము. అంటే ఆ ప్రధానము తత్శబ్దంతో ప్రతిపాదించేయబడుతుంది. కాబట్టి నా తత్శబ్దో అతశబ్ద. తత్శబ్దం చేత చెప్పబడే ప్రధానము నా అంటే కాదు. నహి అత్ర అచేతనస్య ప్రధానస్య ప్రతిపాదక కశ్చిత్ శబ్దో అస్తి. ఇప్పుడు మనం ఇన్ని శృతివాక్యాలు చెప్పుకున్నామా లేదా? మొదటి నుంచి 3, 4, 5 ఇంకా చాలా ఉన్నాయి అనుకోండి. ఆ శృతివాక్యాలలో అచేతన రూపమైన ప్రధానాన్ని గురించి ప్రధానమే కారణమని, ప్రధానమే ఆయతమని ఎక్కడైనా చెప్పబడిందా? చెప్పవలేదు. బ్రహ్మమును పొంద చేతన రూపమైన బ్రహ్మం చెప్పబడిందే కానీ అచేతనమైన ప్రధానం మాత్రము నైహి అత్ర అచేతనస్య ప్రధానస్య ప్రతిపాదక కశ్చిత్ శబ్దోస్తి. ఆయతన రూపం లోపల ప్రధానాన్ని ప్రతిపాదన చేసే ఒక శబ్దం కూడా మనకు కనిపించలేదు. అందువల్ల ప్రధానాన్ని దిభ్యాధ్యాయతన రూపంలో గ్రహించే అవకాశము లేదు, రాదు. అందువల్ల ఏన అచేతనం ప్రధానం కారణత్వేన ఆయతనత్వేన వా అవగమ్యతే. ఎందుకంటే శృతి చెప్పలేదు కాబట్టి. శృతి చెప్పింది అనుకోండి, అప్పుడు శృతి చెప్పిందే కాబట్టి స్వీకరించవచ్చు అని మనం నిర్ధారణ చేయొచ్చు. ఇప్పుడు శృతి చెప్పలేదు కాబట్టి మనము ఆయతన రూపంలో కారణము అని నిర్ధారణ చేసే అవకాశము, చెప్పే అవకాశము లేదు. తద్విపరీతస్య చేతనస్య ప్రతిపాదక శబ్దో అత్రాస్తి. దానికి భిన్నంగా చేతన రూపమైన బ్రహ్మమును చెప్పే పదాలు మనకు ఎన్నో కనిపిస్తూ ఉన్నాయి. సర్వజ్ఞ సర్వవిత్. ఎవడు సర్వజ్ఞుడై ఉన్నాడో, సర్వవిత్ అయి ఉన్నాడో, తెలుసుకునేది తెలుసుకునేవాడు, సర్వజ్ఞుడైన వాడు చేతనంగా ఉంటాడా అచేతనంగా ఉంటాడా? మరి మీ ప్రధానం అది తెలుసుకుంటుందా? మరి ఎట్లా చెప్పబడింది? అందుకొరకు శృతి కూడా చెప్తుంది ఏంటి అంటే ఎవడైతే సర్వజ్ఞుడో సర్వవిత్తో అని మనకు ఈ శృతి చెప్తోంది. అచేతనమైన ప్రధానము సర్వవిత్తు కాదు, సర్వజ్ఞము కాదు. మరి చేతనం అంటావా? అది సర్వవిత్తు సర్వజ్ఞమై ఉంది. అతయేవన వాయురపీహ దిభ్యాధ్యాయతనత్వేన ఆశ్రయతే. ప్రధానాన్ని కొట్టేసేసాడు. వాయువు కూడా దిభ్యాధ్యాయతనం అయ్యేదానికి వీళ్ళు అర్థాంతరంలో 3 చెప్పాడు కదా. ఏం చెప్పాడు? ప్రధానం చెప్పాడు, జీవుడు చెప్పాడు, వాయువు చెప్పాడు. మధ్యలో ఒకడు అన్య వాక్యాలను తీసుకొచ్చాడు. నిన్న చివరిలో అన్య వాక్యాలను వదిలిపెట్టినందువల్లనే ముక్త అవుతారని చెప్పాడు కదా, దాన్ని తీసివేసి ఇప్పుడు ప్రధానాన్ని కూడా తీసేశాడు. అర్థాంతరంలో రెండవది ఏంటి వస్తుంది? ఇవి వాయువు కూడా అందులో వాయురపి ఇహ దుభ్యాధ్యాయతనత్వేన ఆశ్రయతేన అంటే దుభ్యాధ్యాయతాన్ని చెప్పేదానికి అవకాశం లేదు. ఎందుకంటావా? ప్రాణభృచ్చ ప్రాణాలను ధరించినందువల్ల అన్నాడు. ఈ వాయువు ఏంటిది? ప్రాణం.
దాన్ని ధరించేవాడెవడు వేరుగా ఉంటాడా, అదే ఉంటుందా? మరి ఇప్పుడు ప్రాణాన్ని ధరించినందువల్ల అన్నప్పుడు, ప్రాణాన్ని ధరించేవాడు ఒకడుగా ఉన్నప్పుడు ఈ సమస్తాన్ని ధరించేది వాయువు ఎట్లా అవుతుందా? వాయువును ధరించేవాడు ఒకడున్నప్పుడు వాయువు సమస్తాన్ని ధరించేదానికి సమస్తంలో ధరించేవాడు కూడా వస్తాడా లేదా? ఇప్పుడు అనుకోండి, ఈ స్థూలు దీన్ని ధరించి ఉంది అంటే ఇది పరాధీనం అయ్యే ఉంది కదా. అయితే ఇప్పుడు ఈ ధరించింది వేరు, ఇది వాయువు అనుకోండి. ఈ వాయువు మళ్ళీ దీనికంటే ఎక్కువ తక్కువ, మరి ఆయతనం ఎట్లా అన్నావు తక్కువ అయితే? అందువల్ల వాయువు దుర్భ్యాదాయతనం అయితానికి వీల్లేదు. అది యద్యపి ప్రాణభృతో విజ్ఞానాత్మన ఆత్మత్వం చేతనత్వం చ సంభవతి. ప్రాణభృత్ అంటే ప్రాణాన్ని ధరించిన వాడు ఎవరు? జీవుడు. జీవ ప్రాణధారణే అన్నాడు. ప్రాణాలను ధరించినందువల్ల జీవుడు అన్నాడు. ధరించాడంటే ఒకసారి వదిలిపెడతాడు లేదా? వదిలిపెడతాడు. అందువల్ల విజ్ఞానాత్మ ఆత్మత్వం. విజ్ఞానం అంటే జీవాత్మకు ఆత్మత్వం ఉంది, చేతనత్వం కూడా ఉంది కదా. రెండు ఉన్నాయి, ఆత్మత్వం ఉంది, చేతనత్వం ఉంది. ఆ తర్వాత సంభవతి తథాపి ఉపాధి పరిచ్ఛిన్న జ్ఞానస్య సర్వజ్ఞత్వాది అసంభవే సతి అస్మాదేవ అతశబ్దాతో ప్రాణభృతపి నా. ప్రాణభృత అంటే ఇక్కడ వాయువు కాదు, ప్రాణాన్ని ధరించిన వాడు జీవుడు. మనం కొంచెం ముందుకు వెళ్ళాం, వాయువు అయిపోయింది కదా. ప్రాణభృత అంటే ప్రాణాన్ని ధరించేవాడు ఎవరు? జీవుడు. జీవుడు కూడా ద్యుభ్యాదాయతనం అయ్యేదానికి వీళ్ళేది. ఆత్మత్వం చేతనత్వం జీవంలో ఉందా లేదా? ఏంటిది? ఆత్మ అంటే వ్యాపకము, అంటే ఆత్మ అది కూడా ఆత్మస్వరూపుడయ్యే ఉన్నాడు, చేతన స్వరూపుడయ్యే ఉన్నాడు. జీవ బ్రహ్మైవ నాపర అంటున్నామా లేదా? జీవ బ్రహ్మ కంటే భిన్నం కాదు, జీవుడు ఆ చేతన స్వరూపముడై ఉన్నాడు. ఆత్మ జీవాత్మ అంటున్నామా లేదా? జీవాత్మ పరమాత్మ అంటున్నామా లేదా? అది చేతనమే, ఇది చేతనమే. ఆత్మత్వం ఉంది, చేతనత్వం కూడా ఉంది, జీవంలో ఉన్నాయి. తదాపి అయినప్పటికీ ఉపాధి పరిచ్ఛిన్న జ్ఞానస్య అనంత జ్ఞానమో దాంది, పరిచ్ఛిన్న జ్ఞానమో దీంది. అక్కడ తేడా, ఇక్కడ తేడా. చేతనత్వం ఉంది, ఆత్మత్వం ఉన్నప్పటికీ ఉపాధితో కూడుకున్నవాడు కాబట్టి నీకున్న జ్ఞానం నీకున్న జ్ఞానం అక్కడ ఉన్న జ్ఞానం అక్కడ ఉన్న జ్ఞానం ఇక్కడ ఉంటుందా? ఉండదు. ఈ అన్ని జ్ఞానాల కంటే భిన్నంగా ఆ జ్ఞానం ఉంది కదా. అందుకొరకు ఉపాధి పరిచ్ఛిన్న జ్ఞానం కలిగినందువల్ల ఆత్మత్వము చేతనత్వం ఉంటే ఉండొచ్చు అని ఉపాధిని అనుసరించిన జ్ఞానం ఉంది. చీమకు చీమ జ్ఞానం ఉంది, దోమకు దోమ జ్ఞానం ఉంది, పందికి పంది జ్ఞానం ఉంది, మనిషికి మనిషి జ్ఞానం ఉంది, దేవతకు దేవత జ్ఞానం ఉంది, ఇంద్రుడికి ఇంద్ర జ్ఞానం ఉంది. జ్ఞానాలలో తేడా ఉందా లేదా? తేడా ఉన్నందువల్ల స్థితిగతులలో కూడా తేడా ఉంటుందా లేదా? అప్పుడు దివ్యాధ్యాయుతం ఎట్లవుతుంది? అయ్యేదానికి వీల్లేదు. ఆత్మత్వం చేతనత్వం ఉన్నప్పటికీ ఉపాధి చేత పరిచ్ఛిన్నమైన జ్ఞానం అయినందువల్ల సర్వజ్ఞత్వాది అసంభవే. సర్వజ్ఞుడు అవుతాడు. అప్పుడు సర్వజ్ఞుడు అయ్యే అవకాశమే లేదు. సర్వజ్ఞత్వం ఎప్పుడు అవుతుంది? సర్వం తెలిస్తే సర్వజ్ఞుడు అవుతాడు. కానీ ఉపాధిని అనుసరించి నీకు తెలిసింది నీకు తెలుసు, నాకు తెలుసు లేవా అంటారు లేదా? కోపం వస్తే నీకు తెలుసు అంటే నీకు తెలిసింది నాకు తెలిసింది నీకు తెలియదు అన్నట్టే కదా. అప్పుడు ఆ ఉపాధిగతమైన జ్ఞానం అంతవరకే ఉంది, ఈ ఉపాధిగతమైన జ్ఞానం ఇంతవరకే ఉంది. కానీ సంపూర్ణ జ్ఞానం అక్కడ లేదు కదా. సంపూర్ణ జ్ఞానం ఎప్పుడైతే లేదో సమస్తాన్ని తెలిసిన వాడు కాదు, సమస్తాన్ని భరించేవాడు కూడా కాదు. అర్థమైంది కదా. సర్వజ్ఞత్వాది అసంభవే సతి అస్మాదేవ అతశబ్దాతో ప్రాణబుధితపి నా దిభ్యాధ్యాయ అతత్ అంటే అది కూడా నా తత్ అతత్ అది కూడా కాదు. అది కూడా ఆధారమయ్యేదానికి అవకాశం లేదు. దానికి కూడా ఆశ్రయాశ్రయ భావం ఉంటుంది. కాబట్టి ఎందువల్ల? ఉపాధిగత పరిచ్ఛిన్న జ్ఞానం చేత అతశబ్ద ప్రతీకమైనందువల్ల. ఎట్లాగైతే ప్రధానం అతశబ్ద ప్రతీకమో అట్లాగే జీవుడు కూడా అతశబ్ద ప్రతీకమే. అందువల్ల దివ్యాధ్యాయుతం అయ్యేదానికి అవకాశము లేదు. పృథక్ యోగకరణం ఉత్తరార్థం. దాన్ని వేరెందుకు చెప్పారు అంటే మళ్ళీ ఉత్తరంగా అంటే
ఉత్తరోత్తరంగా దీని యొక్క ప్రక్రియ నడవాలి కాబట్టి ఈ ప్రాణభృతిని వేరుగా తీసుకుని చెప్పే అవకాశం వచ్చింది. అంతేకాకుండా భేద వ్యపదేశాతు, భేదాన్ని చూపించి చెప్పినందువల్ల కూడా దేనికి భేదం చెప్పబడింది? జీవుడికి భేదం కావచ్చు, ఇంకోటి కావచ్చు. అదే ఎట్లా భేద వ్యపదేశశ్చ ఇయమవతి, ఏంటిది భేదం చెప్తూ ఉన్నాడు. తం ఏవ ఏకం జానత ఆత్మానం, ఏకం ఆత్మానం జానత, ఒకటై ఉన్న ఆత్మను తెలుసుకో. ఏకమై ఉన్న ఆత్మను తెలుసుకో అన్నప్పుడు జ్ఞేయ జ్ఞాతృభావేన అంటే ఇప్పుడు తెలుసుకునేవాడు తెలియబడేది వేరుగా ఉన్నారా ఒకటై ఉన్నారా? ఒకటిగా ఉంటే తెలుసుకునే అవకాశమే లేదు. అందుకొరకు భేద వ్యపదేశాన్ని భేదాన్ని కల్పించి చెప్పారా? ఒక ఆత్మని తెలుసుకో అంటే జ్ఞాత జ్ఞానము జ్ఞేయం ఇప్పుడు వేరైంది, జ్ఞేయం వేరైంది, జ్ఞాత వేరయ్యారు. జ్ఞానం ఈ మధ్యలో సంబంధం కలిపే జ్ఞానం ఉంది కదా, అది కూడా వేరై మూడు వేరు చెప్పబడిందా లేదా? భేద వ్యపదేశం చెప్పినందువల్ల తెలియబడే వస్తువు వేరు, తెలుసుకునేవాడు వేరు. తెలుసుకునేవాడు అల్పజ్ఞుడు, తెలియబడేది సర్వజ్ఞుడు. అందువల్ల భేద వ్యపదేశం చెప్పినందువల్ల కూడా జీవుడు జిభ్యాది ఆయతనము అయ్యేదానికి అవకాశము లేదు. అందువల్ల తత్ర ప్రాణభృత్ తావన్ముముక్షుత్వా జ్ఞాత. ఇప్పుడు నేను చెప్పింది మనం అనుకున్నదే ఇక్కడ చెప్తున్నారు. ఇప్పుడు ప్రాణభృతి ఎవరు? జీవుడు, అంతే కదా. ప్రాణభృతి ఎవరు? జీవుడు. వాడెవరు? ముముక్షుత్వాత, ముముక్షువైనందువల్ల ఆయన ఎవరి కిందకి వస్తాడు? జ్ఞాత కిందకి వస్తాడు, జ్ఞేయం కిందికి రాదు ఇక్కడ. ప్రాణభృతి ఎవరు? జీవుడు. అతను ముముక్షు అంటే ఈ సమస్తం నుంచి విడబడాలి అనే భావన ఉన్నవాడు కాబట్టి జ్ఞాత కిందకి వస్తాడా జ్ఞేయం కిందకి వస్తాడా? జ్ఞాత అయింది కదా. పరిశేషాద ఆత్మశబ్దవాచ్యం బ్రహ్మ జ్ఞేయం అంటే మిగిలింది ఏంటిది? ఏకం జానత అన్నాడు కదా. పరిశేష అంటే జీవుడు పోయిన తర్వాత మిగిలింది బ్రహ్మము. ఆ బ్రహ్మం ఎటువంటి వాడు అంటే ఆత్మశబ్దవాచ్యం. ఆత్మశబ్దం తమేవ ఆత్మానం జానద అన్నాడు కదా. ఆత్మశబ్దం చేత చెప్పబడేది బ్రహ్మ జ్ఞేయమైంది. ప్రాణభృతేమో జ్ఞాత అయ్యాడు, బ్రహ్మమేమో జ్ఞేయమైంది. అందువల్ల దిభ్యాధ్యాయతనం ఇది గమ్యతే నా ప్రాణవతు. ఆ తెలియబడే బ్రహ్మమే దిభ్యాది ఆయతం కానీ ప్రాణభృతైన జీవుడయ్యే అవకాశము లేదు. ఎందుకో? భేదాన్ని చెప్పబడినందువల్ల, భేద వ్యపదేశము జరిగినందువల్ల. ఇక్కడ జ్ఞేయమైన బ్రహ్మమే దిభ్యాధ్యాయతం అయ్యేదానికి అవకాశం ఉంటుంది కానీ ప్రాణభృత్ అయిన జీవుడు ఆయతం అయ్యేదానికి అవకాశం లేదు. ఇంకా విశేషం ఏంటి అంటే కుతశ్చన ప్రాణభృత్ దిభ్యాధ్యాయత్వేన ఆశ్రయితవ్య. ఎందుకు? కుతశ్చన ప్రాణభృత్ దిభ్యాధ్యాయత్వేన ఆశ్రయితవ్య. ఇంకా ప్రాణభూతైన జీవుణ్ణి దిభ్యాధ్యాయతం చేత ఎందుకు? ఒక కారణం ఇచ్చాడు. జీవుణ్ణి దిభ్యాధ్యాయతంకి ఆశ్రయము కాదని. ఏంటిది? భేద వ్యపదేశం కదా. ఇంకా రెండవ కారణాన్ని కూడా చూపిస్తున్నాడు. ప్రకరణాతు. అక్కడ చెప్పిన ప్రకరణం ఏంటిది? మిమ్మల్ని ఎవరైనా పెళ్లికి పిలిచారనుకోండి, ధూమ్ధామ్తో మంచి మంచి పదార్థాలు చేస్తారు, వస్తూ ఉన్నారు, పోతూ ఉన్నారు, చేస్తూ ఉన్నారనుకోండి. అక్కడ ఎవరైనా చావు మాటలు మాట్లాడుతున్నారనుకోండి, విధవ మాటలు మాట్లాడుతున్నారనుకోండి, ఏమంటారు? చిచి ఇక్కడ పెళ్లి జరుగుతావు, నువ్వు ఈ మాటలు మాట్లాడు, పోతావా లేదా అంటారు లేదా? అక్కడ ప్రకరణం ఏంటిది? పెళ్లి. నువ్వు మాట్లాడేది ఏంటిది? చావు మాటలు. భిన్నంగా ఉన్నాయా లేదా? అక్కడ ప్రకరణం ఏంటిది? బ్రహ్మను గురించిన ప్రకరణము. నువ్వు జీవుని గురించి చెప్తే అందుకొరకు ప్రకరణాచ. అక్కడ బ్రహ్మ ప్రకరణాన్ని గురించి చెప్పబడినందువల్ల పెళ్లి ప్రకరణంలో చావు మాటలు ఎట్లా వస్తాయో అట్లాగే ఇక్కడ కూడా ప్రకరణమేమో బ్రహ్మది, ఆ జీవుడు దివ్యాధ్యాసం అవుతుందంటే ఎట్లా కలుస్తుంది? కలవు. అందువల్ల ప్రకరణం చేదం పరమాత్మన కస్మిన్ భగవో విజ్ఞాతే సర్వమిదం విజ్ఞాతం భవతి. ఓ భగవంతుడా, దేన్ని తెలుసుకున్నందువల్ల ఇదం అంటే ఇదం శబ్దం చేతి చెప్పబడే సమస్తము. సమస్తం అంటే ఏంటిది? సమస్త ప్రపంచం అంటే ఈ లోక, ద్విలోక, భూలోక, భువర్లోక, మహాలోక, జనలోక, 14 లోకాలు కూడా. అందా దేన్ని తెలుసుకున్నందువల్ల ఈ సమస్తం తెలియబడుతుంది అని అక్కడ ప్రశ్న.
వినబడిందా? కస్మిన్ భగవో విజ్ఞాతి. సామాన్యంగా తెలుసుకోవడం కాదు. సామాన్యంగా తెలుసుకోవడం ఏంటిది? శాస్త్రం ద్వారా. విజ్ఞానం అంటే అర్థం ఏంటిది? అనుభవం ద్వారా తెలుసుకున్నందువల్ల. విద్య సర్వమిదం విజ్ఞాతం. ఏ ఒక్కటి తెలుసుకున్న తర్వాత ఇదంతా కూడా తెలియబడుతుందో అని అక్కడ ప్రశ్న వేశాడు. అందువల్ల ఇది ఏక విజ్ఞానేన సర్వవిజ్ఞానాపేక్షణాతో. ఒకటి తెలుసుకున్న తర్వాత సమస్తము తెలియబడుతుంది. అన్నం వండుతున్నాం, కుక్కర్లో కాదులే, గిన్నెలో వండుతున్నాం అనుకోండి, ఉడికిందా లేదా? ఏక విజ్ఞానం. ఒక మెతుకు చూసాము, గట్టిగా ఉంది, ఉడికిందా? నువ్వు చూసింది ఒకటేగా. అది అంటే మనం అర్థం ఏంటిది? అన్ని నీళ్లను అన్ని బియ్యాన్ని ఒకేసారి పెట్టాము, అన్నిటికి సంబంధించిన నీళ్లు ఒకేసారి పోసాము, అన్నిటికి సంబంధించిన మంట ఒకేసారి పెడుతున్నాం కాబట్టి ఒకటి ఉడికితే అన్ని ఉడికినట్టు, ఒకటి ఉడకపోతే అన్ని ఉడకనట్టు అని మనం అక్కడ తెలుసుకుంటున్నామా లేదా? అట్లాగే ఏ ఒక్కటి తెలుసుకున్న తర్వాత ఈ సమస్తం తెలియబడుతుందో అంటే ఆ ఒక్కదాన్ని ఆశ్రయించుకొని ఇవన్నీ ఉన్నట్టు కదా. ఆ ఒక్కదాన్ని ఆశ్రయించుకొని ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఏ ఒక్కటి తెలుసుకున్న తర్వాత సర్వవిజ్ఞానం ఏక విజ్ఞానేన సర్వవిజ్ఞానం అపేక్షణాత్ పరమాత్మని సర్వాత్మకే విజ్ఞాతే సర్వమిదం విజ్ఞాతం స్యాన్న కేవలే ప్రాణభృతి. పరమాత్మను తెలుసుకున్నందువల్లనే ఈ సమస్తం తెలియబడుతుంది. కానీ జీవుని తెలుసుకున్నందువల్ల, ఎందుకంటే జీవ ఏకదేశము, ఆ జీవుడు వేరు, ఆ జీవుడు వేరు, ఆ జీవుడు వేరు, తాను ఏకదేశము అన్నందువల్ల జీవుని తెలుసుకున్నంత కుక్కను పక్కన నంది వగర వగర బల్లిని చీమనుకు ఎలుకని తెలుసుకుంటే సమరం తెలియబడుతుందా? తెలియదు. ఎందుకంటే అది జీవుడే, తెలుసుకునేవాడు జీవుడే, తెలియబడేది జీవుడే, తెలుసుకునేవాడు జీవుడే. తెలుసుకునేవాడు ఏకదేశమే, తెలియబడేది ఏకదేశమే. తెలుసుకునేవాడు అల్పజ్ఞుడే, తెలియబడేది అల్పజ్ఞుడే. ఇంకా సర్వం తెలియబడుతుంది? తెలియబడదు. అందుకలకు అది వ్యాపకము, ఇది పరిచ్ఛిన్నము. అది ఏంటిది? అది సర్వజ్ఞుడు, ఇది అల్పజ్ఞుడు. ఇది పోయి ఆయన్ని తెలుసుకున్నట్టయితే సమస్తము తెలియబడుతుంది అన్నారు. అందువల్ల ఎట్లా ఇది సముద్రాన్ని తెలుసుకున్నందువల్ల సమస్త నదులు తెలియబడతాయో అలాగే ఏక విజ్ఞానం చేత ఒక సూదిని తెలుసుకుంటే సమస్తం ఇన్ఫోయ్ అనే, ఒక ఉంగరాన్ని తెలుసుకుంటే సమస్తం బంగారాన్ని అనే, ఒక కుండను తెలుసుకుంటే సమస్తం మట్టి అని ఎట్లాగే తెలియబడతాయో అట్లాగే ఒక పరమాత్మ అంటే మూల కారణాన్ని తెలుసుకున్నందువల్ల సమస్తం ఎట్లాగే తెలియబడుతుందో ఈ సమస్తానికి మూల కారణం ఏంటిది? బీజం మాం సర్వభూతానాం విద్ధి పార్థ సనాతనం. సమస్తానికి బీజరూపము నేను అని చెప్పబడినది కాబట్టి కేవలం సర్వాత్మకమైన పరమాత్మను తెలుసుకున్నందువల్ల ఇదంతా కూడా తెలియబడుతుంది. జీవుణ్ణి తెలుసుకున్నందువల్ల తెలియబడేది కాదు అన్నారు. అయిందా? తర్వాత ఇంకొక కారణం కూడా చెప్తూ ఉన్నారు. జీవుడు ఎందుకు కాదు అనేదానికి ఇంకొక స్థితి అదనాభ్యాంచ. స్థితి అంటే ఉన్నందువల్ల, అదనాభ్యాంచ అంటే తిన్నందువల్ల. ఉన్నందువల్ల, తిన్నందువల్ల. ఒకడు ఉంటాడు, ఒకడు తింటాడు, ఒకడు తినిపిస్తాడు, ఒకడు. నువ్వు కూడా మీ అబ్బాయినో ఒళ్ళో పెట్టుకొని ఆ జోల పాట పాడుతూ ఇంకోటితో తినిపిస్తున్నావు. నువ్వు కూడా తింటున్నావు కదా, ఓ ముద్దాటో ఓ ముద్దేటు. అందువల్ల తింటాడు కానీ తినరు, తినిపిస్తారు కానీ తినరు. అట్లాగే శృతి ఏం చెప్తుంది? కర్మఫలాన్ని అనుభవిస్తాడు జీవుడు, ఈయన చూస్తూ ఉంటాడు. దాన్నే చెప్తున్నాడు. అంటే తినేవాడేమో జీవుడైపోయాడు, తినిపించేవాడేమో పరమాత్మ అయ్యాడు. ఈ రెండు భిన్నంగా ఉన్న కారణం చేత కూడా జీవుడు ఆయతనమయ్యేదానికి వీల్లేదు. స్థితి రూపంలో ఉన్న పరమాత్మే ఆయతనమయ్యేదానికి అవకాశం ఉంది అని చెప్పేదానికి కారణము. ప్రకృత్యద్వాసుపన్న సౌజా సఖాయ ఇత్యత్ర స్థితి అవనే నిర్దిశ్యేతే యౌరన్య పిప్పలం సాద్వత్తి ఇది కర్మఫలాశనం అనశ్నన్ అన్యో అభిచాకశీతి ఔదాసీన్యేనావస్థానం చ. ఇప్పుడు ముండకోపనిషత్తు మంత్రంలో రెండు చెప్పబడ్డాయి. కర్మఫలాశనం జీవుడికి దేని ద్వారా? జాసుపన్న సౌజా సఖాయౌ సమాన వృక్షం పరిషస్వజాతే
ఏకస్వాది పిప్పలమత్తి అనశ్నన్ అన్యో అభిచాక్షిది పూర్తి మంత్రం. ముండకోపనిషత్తులో పూర్తి మంత్రం. 2 బంగారు రెక్కలు వెళ్ళిన పక్షులు, దానికి అర్థం ఒకే శాఖమైన కూర్చుంటాయి. ఒకటేమో తన కర్మఫలాన్ని అనుభవిస్తుంది, ఒకటేమో ఏమి అనుభవించకుండా చూస్తూ ఉంటుంది లేదా ఉంటుంది అని. ఇప్పుడు కర్మఫలాన్ని అనుభవించేది ఒకటి, ఉదాసీనంగా ఉండేది. రెండైనా కదా. తాభ్యాంచ స్థిత్యదనాభ్యాం ఈశ్వర క్షేత్రజ్ఞో తత్ర గృహ్యేతే. స్థితి అదనాభ్యాం కర్మఫలాన్ని అనుభవించినందువల్ల ఒకటి, ఉదాసీనంగా ఉన్నందువల్ల దీన్ని ఈశ్వరుణ్ణి క్షేత్రజ్ఞునిగా తీసుకుంటారు అని. క్షేత్రజ్ఞుడేమో కర్మఫలాన్ని అనుభవించేవాడు, ఈశ్వరుడేమో ఊరికే ఉదాసీనంగా ఉండేవాడు. రెంటి తీసుకుంటాడు. ఎదిత ఈశ్వరో దిభ్యాబ్దాయతేన వివక్షితః తతః తస్య ప్రకృతస్య ఈశ్వరస్య క్షేత్రజ్ఞాత్ పృథక్ వచనం అవకల్పతే. ఇప్పుడు స్థితి రూపంలో ఉన్న ఈశ్వరుణ్ణి దిభ్యాధ్యాయుతంగా తీసుకున్నట్టయితే ఈశ్వరుడు క్షేత్రజ్ఞుడు వేరు వేరు అనేది వస్తుందా రాదా? వేరు వేరు అనేది వస్తూ ఉంటుంది. ఈశ్వరుడు వేరు, క్షేత్రజ్ఞుడు వేరు అనేది వస్తుంది. ఆ విధంగా తీసుకోకపోతే అన్యథా అంటే ఈశ్వరుని వేరుగా క్షేత్రజ్ఞునిగా వేరుగా తీసుకోకపోతే అప్పుడు జీవుడు నీకు దిభ్యాధ్యాయతను అయ్యేదానికి అవకాశం ఉంటుంది. అందువల్ల అన్యదాహి అప్రకృత వచనం ఆకస్మికం అసంబద్ధం స్యాత్. ఆ విధంగా తీసుకోకపోతే జీవుడే దీనికి ఆయతనంగా తీసుకున్నట్టయితే ఆకస్మికంగా అప్రాసంగికంగా వస్తుంది. ఎవరైనా మాట్లాడుతూ ఉంటే తన ఇష్టం వచ్చింది అన్న మాట చెప్పాను అనుకోండి, మేము మాట్లాడుకున్న ఒకరు చెప్తావేంటి అంటారు లేదా? ఎందుకు? అప్రాసంగికం. ప్రసంగం ఒకటి నడుస్తూ ఉంది, ప్రసంగరహితమైంది ఒకటి మాట్లాడుతుంటే తనకిష్టం ఉన్నది చెప్తా ఉన్నారు కదా. అయితే మేము మాట్లాడుకున్న ఒకటైతే నువ్వు ఒకటి లేవదీస్తావు, ఎందుకని మనం ఎట్లాగైతే అంటామో ఇక్కడ ఈశ్వరుని తీసుకోకుండా జీవుణ్ణి మాత్రమే తీసుకున్నట్టయితే ప్రసంగం ఏంటిది? ఈశ్వర ప్రసంగము. ఈశ్వర ప్రసంగాన్ని వదిలిపెట్టి జీవుని మనం తీసుకున్నట్టయితే అప్రాసంగిక వచనం అవుతుంది. నువ్వు అట్లా అన్నట్టయితే మళ్ళీ నన్ను తవాపి క్షేత్రజ్ఞస్య ఈశ్వరాత పృథక్ వచనం ఆకస్మికమేవ ప్రసజ్యేత. నువ్వు జీవుడు ఈశ్వరుడు ఒకటంటావు కదా, నువ్వు ఈశ్వరుని కంటే భిన్నంగా ఒకవేళ జీవుణ్ణి తీసుకున్నట్టయితే ప్రాసంగికం ఇది కూడా వేరవుతుందా లేదా అని ఒకవేళ అంటావేమో. ఎవరంటారు? పూర్వపక్షి అడుగుతున్నాడు. ఉత్తరపక్షికం సమాధానం చెప్పాడు. నీకు కూడా మరి అప్రాసంగికం జీవుని ఈశ్వరుని ఒకటిగా అనుకుంటావు కదా. ఇప్పుడు నువ్వు జీవుని వేరు చేసి ఈశ్వరుని వేరు చేసినట్టయితే అది కూడా అప్రాసంగికం అవుతుందా లేదా అని ఒకవేళ అంటావేమో. నా తస్య అవవిక్షితత్వాతు. అక్కడ వివక్ష లేదు, అక్కడ ఈయన విషయాన్ని తీసుకొని చెప్పడం లేదు. ఎందుకు చెప్పడం లేదు? క్షేత్రజ్ఞో హి కర్తృత్వేన భోక్తృత్వేన చ ప్రతి శరీరం బుద్ధ్యాదుపాధి సంబద్ధో లోకత ఏవ ప్రసిద్ధ నాసౌ శ్రుత్వా తాత్పర్యేణ వివక్షతే. క్షేత్రజ్ఞుడు మాత్రమే బుద్ధి కల్పితమైన ఉపాధిని తీసుకొని ప్రతి శరీరంలో తిరుగుతూ ఉంటాడు. ఇది లోక ప్రసిద్ధం. జీవుడు తిరిగాడు, జీవుడు తిరుగుతాడు, ఈశ్వరుడు తిరిగాడు. ఎందుకంటే ప్రతి శరీరంలో తిరుగుతూ ఉంటారు, ప్రతి జన్మను ఎత్తుతూ ఉంటారు, జన్మాంతరాలు వస్తున్నాయనే ఉద్దేశం చేత ఏమంటారు? కర్తృత్వేన భోక్తృత్వేన. తన కర్త అయ్యాడు, మళ్ళీ దాన్ని అనుభవించేదానికి శరీరం కావాలి, మళ్ళీ కర్త అయ్యాడు, మళ్ళీ శరీరం తీసుకుంటా ఉంటారు. ఇట్లా కర్తృత్వ భోక్తృత్వం చేత బుద్ధి ఉపాధి సంబద్ధ, బుద్ధి అనే ఉపాధితో సంబంధుడైనందువల్ల జీవత్వం అనేది వచ్చింది. ఈశ్వరునికి బుద్ధి ఉపాధి అక్కడ లేదు, మాయోపాధి. అందువల్ల ఆయన ఈశ్వరుడయ్యాడు. అందువల్ల బుద్ధి ఉపాధి సంబంధం కలిగినందువల్ల జీవుడు అనిపించుకున్నాడు కాబట్టి ఇది లోకంలో ప్రసిద్ధం. నాసౌ శృత్య తాత్పర్యని వివక్షది. ఇది శృతి చెప్పడం లేదు, జీవుని గురించి శృతి చెప్పడం లేదు. బుద్ధికి సంబంధం లేకుండా సర్వవ్యాపకమైన తత్వాన్ని శృతి చెబుతోంది. ఇది లోక ప్రసిద్ధం కాదు. శృతి మాత్రం ఎవరైనా చూశారు? ఈశ్వరుని, జీవుని చూశారు కానీ ఈశ్వరుని ఎవరు చూడలేదు. కాబట్టి దాన్ని గురించి శృతి చెప్పాలి. జీవుని అందరూ చూస్తూ ఉన్నారు కాబట్టి శృతి చెప్పవలసిన అవసరం అక్కడ లేదు. ఈశ్వరస్తు లోకతో అప్రసిద్ధత్వాతో, ఈశ్వరు లోకంలో అప్రసిద్ధమైనందువల్ల, ఎవరికి కనిపించినందువల్ల దేవుడు ఉన్నాడా ఉంటే కనిపించాలని అడుగుతున్నారా లేదా? ఇప్పుడు ప్రసిద్ధమా అప్రసిద్ధమా? ఆయన శాస్త్ర దృష్టిలో ప్రసిద్ధమైన, లోక దృష్టిలో అప్రసిద్ధం. జీవుని శాస్త్రం ప్రతిపాదించడం లేదు.
కానీ లోక దృష్టిలో మాత్రం ప్రసిద్ధమై ఉన్నాడు. దానికి శాస్త్రం అవసరంలే. ప్రసిద్ధమైన వస్తువుకి శాస్త్రం కావాలా? నీకు ఎదురుగా ఉన్న వస్తువుకి దీపం కావాలా? అక్కర్లేదు. అట్లాగే ఈశ్వరుడు లోక దృష్టిలో అప్రసిద్ధమైంది కాబట్టి దాన్ని మాత్రం శాస్త్రం ఏం చేస్తుంది అంటే తాత్పర్యాన్ని వివక్షతే ఇతిన తస్య ఆకస్మికం వచనం యుక్తం. అందువల్ల ఈశ్వరుడు అప్రసిద్ధంగా ఉన్నాడు కాబట్టి లోకం దృష్టిలో లేనట్టుగానే భావిస్తున్నాడు కాబట్టి ఉన్నదాన్ని నిరూపణ చేస్తుంది శృతి. అందువల్ల అక్కడ ఆకస్మికత్వం నీకు వచ్చినట్టుగా మాకు రాలేదు అని సిద్ధాంతి పూర్వపక్షికి సమాధానం చెప్పి గుహాం ప్రవిష్టా విద్వాన్ ఆత్మానౌ హి ఇత్యత్ర ఏతద్దర్శితం ద్వాసుపన్న ఇత్యస్మాత్ రుచీశ్వర క్షేత్రజ్ఞ ఉచ్యేతే ఇతి. గుహాం ప్రవిష్టో ఋతం పిబంతో గుహాం ప్రవిష్టం, ఇది కఠోపనిషత్తు మంత్రము. ఇది మా ముండకోపనిషత్తులో కూడా ఉంది. అక్కడే జీవుణ్ణి ఈశ్వరుని ఇద్దరిని కూడా సూచించి శృతి. గుహాం ప్రవిష్టం అన్నాడు, ద్వివచనం చెప్పింది. ప్రవిష్ట అనలేదు, ప్రవిష్టం అంది. ప్రవిష్టం అనేది ఏంటిది? ద్వివచనము. ద్వివచనం అంటే అర్థమేమి? ఈశ్వరుని వేరుగా చూపించింది, జీవుని వేరుగా చూపించింది. ఒకడు అనుభవించేది చెప్పింది, ఒకడేమో స్థితి రూపంలో ఉంది, ఉదాసీనంగా ఉంది చెప్పబడింది. కాబట్టి అక్కడే చెప్పబడింది కాబట్టి ఆకస్మికము కాలేదు, శృతి ద్వారా అక్కడ ప్రతిపాదింపబడింది. కాబట్టి ఆ విధంగా ఇక్కడ క్షేత్రజ్ఞుడు ఈశ్వరుడు ఇద్దరిని చెప్పబడింది. యదాపి పంగ్యుపనిషత్కృతేన వ్యాఖ్యానేన అస్యాం రుచి సప్తక్షేత్రజ్ఞ ఉచ్యేతే తదపి న విరోధ. పంగ్యుపనిషత్తు ఒక ఉపనిషత్తు ఉంది. ఆ ఉపనిషత్తు ప్రకారం ఏంటంటే సత్వం అంటే బుద్ధి, తర్వాత క్షేత్రజ్ఞుని ఈ రెండింటిని కలిపి చెప్పింది ఈ మంత్రానికి సంబంధించిన విషయం. అందువల్ల అక్కడ చెప్పినప్పటికీ ఆ విషయం ఇక్కడ తీసుకున్నప్పటికీ విరోధము లేదు. ఎందుకు లేదు అని అంటావేమో, ప్రాణబుద్ధీహ ఘటాది ఛిద్రవత్ సత్వాది ఉపాధి అభిమానిత్వేన ప్రతిష్ఠ